నమస్తే. ఎండలు మండుతున్న వేళ దాహార్తిని తీర్చుకోవడానికి మనం అమితంగా ఇష్టపడే పుచ్చకాయ ఒక కుటుంబానికి యమపాసంగా మారి వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం రాత్రి భోజనం తర్వాత ఎంతో ఇష్టంగా పుచ్చకాయ తిన్న ఆ నలుగురు కుటుంబ సభ్యులు తెల్లవారేసరికి విగత జీవులుగా పడి ఉండడం ముంబైలో పెను సంచలనం సృష్టించింది. శరీరానికి చల్లదనాన్ని, ఎలక్ట్రోలైట్లను అందిస్తుందని భావించే ఈ పండు ప్రాణాలను ఎలా బలి తీసుకుంది? అసలు మనం తినే పుచ్చకాయల్లో విషం దాగుందా, లేక నిల్వ ఉంచిన పుచ్చకాయలను తినడం వల్ల ఈ ఘోరం జరిగిందా? ముంబై ఘటనతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యుల్లో ఒకటే ఆందోళన. మనం రోజు ఆస్వాదించే ఆ తీయని పుచ్చకాయ మన పాలిటే మృత్యువుగా మారుతుందా? ఈ మరణాల వెనుక అసలు మిస్టరీ ఏంటి? ఏప్రిల్ 25వ తేదీ శనివారం రాత్రి ముంబైలోని జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైతోని ప్రాంతంలో ఒక కుటుంబం ఎంతో సందడిగా గడిపింది. రాత్రి 10:30 సమయంలో బంధువులతో కలిసి మొత్తం 9 మంది సభ్యులు ఆనందంగా బిర్యానీ విందు ఆస్వాదించారు. భోజనం ముగిశాక బంధువులు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అప్పటి వరకు ఆ ఇంట్లో ఉన్న నవ్వులు మరికొద్ది గంటల్లోనే మౌనంగా మారిపోతాయని ఎవరూ ఊహించలేదు. సాధారణంగా బిర్యానీ తింటున్నప్పుడు శరీరం వేడి చేస్తుంది అని భావించి చాలామంది చల్లదనం కోసం మజ్జిగ తాగడమో లేదా పండ్లు తినడమో చేస్తూ ఉంటారు. ఈ కుటుంబం సరిగ్గా అదే పని చేసింది. తెల్లవారుజామున 1:30 సమయంలో ఇంట్లో ఉన్న పుచ్చకాయను ముక్కలుగా కోసుకుని ఆ నలుగురు కుటుంబ సభ్యులు తిన్నారు. నిద్ర పట్టిన కాసేపటికే అసలు కథ మొదలైంది. తెల్లవారుజామున 1:30 పుచ్చకాయ తిన్న ఆ కుటుంబం మరో 4 గంటలు తిరగక ముందే నరకాన్ని చూసింది. ఆదివారం ఉదయం సరిగ్గా 5:30 నుండి 6 గంటల మధ్య ఆ భార్యాభర్తలు మరియు వారి 2 కుమార్తెలు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వాంతులు, విరోచనాలతో ఆ నలుగురు విలవిల్లాడిపోతుంటే ఏం జరుగుతుందో అర్థం కాక బంధువులు కంగారు పడిపోయారు. తొలుత స్థానికంగా ఉండే ఫ్యామిలీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లినప్పటికీ బాధితుల పల్స్ పడిపోతూ ఉండడంతో ప్రాణాలు కాపాడేందుకు హుటాహుటిన పెద్దాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్న సమయంలోనే వారంతా ఒకరి తరువాత ఒకరుగా ప్రాణాలు విడిచారు. ముంబైను వణికించిన ఈ మరణాల మిస్టరీపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఆ నలుగురి ప్రాణాలు తీసింది రాత్రి తిన్న గుమగుమలాడే బిర్యానీయా, లేక చల్లదనం కోసం తిన్న పుచ్చకాయ అన్నది తేలాలంటే ఫోరెన్సిక్ రిపోర్ట్లు వచ్చే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు అధికారులు. ఆ రాత్రి పుచ్చకాయ తినడానికి ముందు వారు బిర్యానీ తిన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ అనుమానిత ఫుడ్ పాయిజనింగ్ కు అసలు కారణం ఏంటి అన్నది ఇంకా స్పష్టత లేదు అని, కొన్ని కోణాలలో లోతుగా దర్యాప్తు చేస్తున్నాము అని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. వేసవి కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల బ్యాక్టీరియా అతి తక్కువ సమయంలో వేగంగా వృద్ధి చెందుతుంది. పుచ్చకాయలో దాదాపు 90 నుంచి 92% నీరుంటుంది. ఇందులో ఉండే సహజ చక్కెరలో బ్యాక్టీరియాకు అత్యంత ఇష్టమైన ఆహారం. మనం పండును కోసి సరిగ్గా కప్పకుండా బయట ఉంచినప్పుడు గాలిలోని బ్యాక్టీరియా ఆ చక్కెర నీటిలోకి ప్రవేశించి అతి త్వరగా అది విషపూరితంగా మారుతుంది అని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో పండు ఎర్రగా కనిపించాలి అని, తీయగా ఉండాలి అని కొందరు వ్యాపారులు గ్లూకోజ్, కృత్రిమ రంగులు, చక్కెర నీటిని ఇంజెక్షన్ల ద్వారా పంపిస్తున్నారు. ఈ ప్రక్రియలో వాడే సూదులు అపరిశుభ్రంగా ఉంటే నేరుగా బ్యాక్టీరియాను పండు గుజ్జులోకి పంపినట్లవుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయ వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరగడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. పండులోని బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు అది బయటకు కనిపించదు, వాసన రాదు, కానీ అది లోపల విషంగా మారుతుంది అని హెచ్చరిస్తున్నారు. సాల్మోనెల్లా, ఈకోలై వంటి బ్యాక్టీరియాలు పండు పైన లేదా లోపల చేరినప్పుడు మనిషి శరీరంలో తీవ్రమైన సెప్సిస్ను కలిగిస్తాయి. ఇది శరీరంలోని ముఖ్యమైన అవయవాలను గంటల వ్యవధిలోనే దెబ్బతీస్తాయని, సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉంది అని నిపుణులు వివరించారు. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత పుచ్చకాయ వంటి పండ్లను తినడం జీర్ణ వ్యవస్థపై భారం మోపుతుంది అని, ఒకవేళ అది కలుషితమై ఉంటే రాత్రి సమయంలో శరీరం విశ్రాంతి దశలో ఉండడం వల్ల విషం త్వరగా వ్యాపిస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వండిన ఆహారం, ముఖ్యంగా మాంసాహారం వేసవిలో చాలా త్వరగా పాడవుతుంది. వండిన ఆహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచడం, మళ్ళీ వేడి చేయడం కూడా ఫుడ్ పాయిజనింగ్ కు దారి తీయవచ్చు. వేసవిలో పుచ్చకాయ తినడం మానేయమని దీని అర్థం కాదు. కానీ పుచ్చకాయను జాగ్రత్తగా చూసి మంచి పండును ఎంపిక చేసుకోవాలి.
పైన కోతలున్నా లేదా సూది గుర్తులు ఉన్న ఆ పండును అస్సలు తినకూడదు. పండు నిగనిగలాడుతూ బరువుగా ఉండాలి. పండుని ఇంటికి తెచ్చాక కనీసం 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో లేదా శుభ్రమైన నీటిలో నానబెట్టి బాగా రుద్ది శుభ్రంగా కడగాలి. పండును కోసే కత్తి, చాపింగ్ బోర్డు కూడా పరిశుభ్రంగా ఉండాలి. పండును కోసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకూడదు. కోసిన గంటలోపే తినేయడం శ్రేయస్కరం. ఒకవేళ మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో భద్రపరచాలి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన గరిష్టంగా కొన్ని గంటల కంటే ఎక్కువ ఉంచకూడదు. చివరిగా ఏదైనా ఆహారం తిన్న తరువాత వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళడం ఉత్తమం.